హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు పూరి వీడియో పూరి పిండి ఎలా తడుపుతారు మీరు అనేసి చాలామంది కామెంట్ చేశారు. నార్మల్గానే అందరూ మిక్స్ చేసినట్టుగానే మిక్స్ చేస్తాను. మెయిన్ అప్పుడు వీడియోలో కూడా చెప్పాను, పూరి పొంగాలంటే ఫస్ట్ పిండి కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట. పూరికి గట్టిగా, చపాతీకి సాఫ్ట్గా ఉండాలి పిండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మన పూరి మరీ మందంగా మరీ పలుచగా కాకుండా మీడియం ఉండేలాగా చేసుకోవాలి. అలాగే నూనె బాగా వేడిగా ఉండాలన్నమాట. పూరి చేసేటప్పుడు వేడి వేడి నూనెలో వేసి గరిటెతోటి ప్రెస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పొంగుతుంది. 3 టిప్స్ అయితే పాటించాలి. దీంట్లో ఏ పెరుగు, పాలు, నూనె ఏం వేయాల్సిన అవసరం లేదు. చపాతీ కూడా అంతే. కొంతమంది అట్టి పండ్లని, పెరుగని, పాలని ఏదేదో మిక్స్ చేస్తారు, రవ్వని, అవి ఇవి అన్నీ. ఏం వేయాల్సిన అవసరం లేదు. ప్రతి పూరి కూడా చక్కగా పొంగుతుంది. పిండి గట్టిగా కలుపుకొని నూనె బాగా హీట్ చేసుకున్న తర్వాత పూరి వేసుకోవాలి. అంతే. పూరి మరీ మందంగా కాకుండా చపాతీ అంతకంటే కొంచెం చిన్న సైజులో చేసుకొని, మందంగా లేకుండా మరీ పలుచగా లేకుండా చేసుకోవాలంతే. నేను వచ్చేసి కేజీకి కొంచెం తక్కువ తీసుకున్నాను పిండి. చాలామంది ఉన్నాం కదా, అత్తయ్య వాళ్ళు, మామయ్య వాళ్ళు, మేము, పిల్లలు, ఇంకా మిగిలిన సరే ఈవినింగ్ కూడా తింటాడు. ఈవెన్ టీలో, పాలల్లో తింటాడనమాట. కొంచెం పూరి చేస్తే ఎక్కువగానే చేస్తాను. స్కూల్కి వెళ్ళేటప్పుడైతే టైం ఉండదు కాబట్టి కొంచెం వంట చేయాలి, టిఫిన్స్, చట్నీలు అవన్నీ చేయాలి కాబట్టి అందుకే కొంచెం తక్కువ కలుపుతాను. ఇప్పుడు అందరం ఉన్నాం కదా. యాక్చువల్గా చాలామంది అంటారు తక్కువ క్వాంటిటీ చేస్తారు, ఎలా సరిపోతాయని. ఎలా మేమంటే ఏం తింటాము, ఎంత తింటామో తెలుసు కాబట్టి నేను వండేస్తాను. మళ్ళీ దాంట్లో కూడా మిగిలిపోతుంది అనమాట, వండిన దాంట్లో కూడా. కాకపోతే ఎవరినైనా అడగండి, ఎవరైనా వంట చేసినా, ఇప్పుడు చందన్నే వాళ్ళు చేసినా, మేము చేసినా అంత తక్కువ కర్రీస్ చేస్తారు, ఎలాగ సరిపోతాయి అని. ఆల్రెడీ మనకి వెజ్, నాన్ వెజ్ ఛానల్స్ ఉంటాయి, నేను చాలాసార్లు చెప్పాను. వాటిల్లో వీడియో షూట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. మ్యాక్సిమం డైలీ చేయడానికి ట్రై చేస్తాము. వాటిలో కర్రీస్ ఉంటాయి, ఇంట్లో చట్నీస్ ఉంటాయి, నిన్నటివైనా ఉంటాయి. అంటే నేను పడేయం కదా, చట్నీస్, కర్రీస్ ఉంటాయి, అవి ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఏదైనా వీడియో షూట్ చేసుకుంటే అప్పుడు చేసుకోవాలి. చేసేటప్పుడు మళ్ళీ ఆ రెసిపీ ఉంటుంది. అలా కర్రీస్ ఉంటూ ఉంటాయి. అంటే అంత ఎక్కువగా ఏమి ఒకవేళ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తినేవాళ్ళు, ఆకలి కొంచెం ఎక్కువగా ఉన్న వాళ్ళు అయితే కనుక కొంచెం ఎక్కువగా చేసుకుంటారేమో. మేము ఉందే నలుగురము, అందులో చిన్నపిల్లలు 2. వాళ్ళు ఎక్కువగా ఏం తినరు. దీవెన్ బాబు అయితే ఒక్కసారి పెట్టిన రైస్ వాటితోటి లేస్తాడు. ఇలాంటి స్నాక్స్ అయితే కొంచెం ఇష్టంగా తింటాడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ చేస్తాను. ఏదో ఒకటి బయట నుంచి తేవడము, నేను ఇంట్లో చేయడము, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. మళ్ళీ నైట్ డిన్నర్ తింటాం కాబట్టి ఒకటే మీల్తో ఉండం కదా, చేస్తూనే ఉంటాం పూటకొకటి వెరైటీ. అంత ఎక్కువగా తినకపోవచ్చు, ఒకవేళ మేము ఎక్కువగా తినమో, లేదంటే మీకు వీడియోలో అలా కనిపిస్తుందేమో తెలియదు. కానీ మార్నింగ్ పిల్లల కోసం 1/2 kg కర్రీ అయితే ఖచ్చితంగా బాక్స్లోకి నేను కొంచెం రైస్, 1/2 kg కూరగాయలు చేస్తాను. మళ్ళీ మా కోసం చేసుకుంటాను. వీడియో షూట్ చేయాలంటే అది వేరే చేస్తాము. అలా కాబట్టి అంటే మీకు అట్లా అనిపిస్తుందేమో. తక్కువ అంటే మనకి ఎంత కావాలో అంత వండుకొని తెలుస్తుంది కదా, ఇంట్లో డైలీ ఎంత వండుతాం, ఏం తింటారు, ఏది వండినప్పుడు ఎక్కువ తింటారు, ఏది వండినప్పుడు తక్కువ తింటారు, అంత ఇష్టంగా తినారనేసి దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటూ ఉంటాను అనమాట. అది మ్యాటర్. పూరి పిండి చూసారు కదా, గట్టిగా బాగా ఎక్కువసేపు మిక్స్ చేసి పక్కన పెట్టేశాను. కొంతమంది చేతి కలపడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే మిక్సీ జార్లో కూడా వేసుకొని ఒకటేసారి ఉప్పు, కొంచెం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి 1 స్పూన్ ఆయిల్, అలా కొద్దిగా వాటర్ వేసుకొని 1-2 ఇట్లా పల్స్ ఇచ్చేసామంటే మనకి సరిపోతుంది. బయటికి తీసి కొంచెం చేత్తో ఒత్తుకోవడమే. కలపలేని వాళ్ళకి ఈజీ ప్రాసెస్ అనమాట అది. ఎక్కువైతే కనుక మిక్సీ బ్లేడ్స్ అవి విరిగిపోతాయి లోపల, చూసుకోండి. నేనైతే కొంచెం చేత్తోనే మిక్స్ చేసుకుంటాను, ఎందుకంటే పూరి చేస్తే మ్యాక్సిమం 1/2 kg పిండి, ఇంకా అంతకంటే కొంచెం పైనే చేస్తాను. పిల్లలకి బాగా ఇష్టము. ఈవినింగ్ టైంలో కూడా తింటారు, టీలో, పాలల్లో వాళ్ళకి అలవాటు అనమాట, తింటారు కాబట్టి కొంచెం ఎక్కువనే చేస్తాను. మీకు చూపించినట్టుగా అలా ముద్ద చేసి పెట్టుకుని దానిపైన ఒక క్లాత్ కానీ గిన్నె కానీ పెట్టేసుకోవాలి. ఈలోపు కర్రీ చేసేసుకుందాము. ఈరోజు ఏమైందంటే శనగపిండి అంత మంచి ఒరిజినల్ కాదనుకుంటా, ఒక్క ముక్కగా అయిపోయింది. అంటే పైన కొంచెం ఇట్లా పొట్టులాగా వచ్చేసింది, లోపల బాగానే మిక్స్ అయిపోయింది. కానీ టేస్ట్ బాగుంది, కానీ కొంచెం ఎందుకో దాంట్లో వేయంగానే విరిగినట్టుగా అనిపించింది. ఎప్పుడు అలా అవ్వదు. పిండి సరిగ్గా బాగాలేకపోతే బయట ఇట్లా షాప్స్లో తీసుకొస్తే అలాగే ఉంటుందేమో, కొంచెం క్వాంటిటీ. నాకైతే అట్లా అనిపించింది అనమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని దాంట్లోనే నూనె వేసేసాను, ఆవాలు, జీలకర్ర వేసాను. సన్నగా మా వారికి దీంట్లో ఆలు వేస్తే ఇష్టం ఉండదు. సన్నగా పొడవుగా కట్ చేసిన ఎక్కువ క్వాంటిటీలో ఆనియన్స్ వేస్తే ఇష్టము. పెద్ద సైజు ఉల్లిపాయలు 2-3 కట్ చేశాను నేను.
ఆనియన్స్ ఎక్కువగా ఉంటే ఇష్టపడతారనమాట. అవి కూడా మెత్తగా ఫ్రై అవ్వద్దు. ఇంకా సరిపోవంటే మళ్ళీ అప్పటికప్పుడు కట్ చేసి వేస్తూ ఉన్నాను. చాలామంది అంటే పూరీలోకి ఆలు బాగుంటుందని ఒక సిస్టర్ కామెంట్ చేస్తారు. కాకపోతే మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు. ఈ ఆనియన్స్ కర్రీనే ఎక్కువ తింటారనమాట. దాంట్లో కొంచెం కరివేపాకు, మిర్చి, క్యారెట్ పీసెస్ అయితే వేసాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత లైట్గా సాల్ట్ వేసేసి మూత పెట్టామంటే తొందరగా మెత్తపడుతుంది. ఇదేం మనకి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. 50% ఉడికితే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా పూరీ చేయడానికి పూరీ కర్ర, పీట అన్నీ తీసేసుకున్నాను. చెప్పాను కదా చిన్నగా చేసుకోవాలి రౌండ్స్ అనేవి పూరీకి. పెద్ద సైజులో చేసి కడాయి సరిగ్గా పెద్దగా లేక ఆయిల్ ఎక్కువగా వేసేసి ఆ సరిగ్గా అటు ఇటు అతుక్కొని కడాయికి చేస్తే సరిగ్గా పొంగదు. చిన్న అంటే స్టీల్ కడాయి తీసుకుంటే తొందరగా హీట్ అవుతుంది, మనకు ఆయిల్ వేస్ట్ అవ్వదు, టైం కూడా వేస్ట్ అవ్వదు, తొందరగా ఫ్రై అవుతాయి. ఇందులో మా మామయ్యకి ఏంటంటే కొంచెం ఎర్రగా ఉండాలన్నమాట, కరకర అనాలి పూరి, కొంచెం రెడ్గా క్రిస్పీగా అవ్వాలి. అవి మీకు సపరేట్గా చూపిస్తాను చూడండి, అవి కూడా ఫ్రై చేశాను. మాకేంటంటే పూరి రెండు వైపులా పొంగిన తర్వాత రెండు వైపులా ఒక్కొక్క నిమిషం అలా ఉంచేసి తీస్తే మెత్తగా ఉంటేనే ఇష్టము. గట్టిగా అయిపోయి కలర్ రెడ్గా అయిపోయి కొంచెం క్రిస్పీగా అయితే అంత ఇష్టంగా తినరు పిల్లలు, టేస్ట్ చేంజ్ అవుతుందని ఇక్కడ పూరి బాల్స్ ఉండలు చేసుకుంటూనే నేను కర్రీ కూడా చేస్తున్నాను. శనగపిండి తీసుకొని ఒక 2-3 స్పూన్లు కొంచెం పెద్ద స్పూన్ తోటే వాటర్లో మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. శనగపిండి లేకపోతే నేను అది అలా అయిన తర్వాత కొంచెం అనుకున్న గోధుమ పిండిలోనే వాటర్ మిక్స్ చేసి కూడా చేస్తాను. సేమ్ అది ఇది ఒకటే టేస్ట్ ఉంటుంది. ఇంకా నిజంగా చెప్పాలంటే శనగపిండి కంటే గోధుమ పిండి కొంచెం మైదా కానీ ఏదైనా ఉంటే వాటర్లో మిక్స్ చేసి చేసుకున్న కర్రీనే చాలా స్మూత్గా ఉంటుంది, థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కింద పడిపోద్దా అని నా భయం అనమాట. మనం ఎప్పుడైతే జాగ్రత్తగా చేయాలనుకుంటామో అప్పుడే ఏదో ఒకటి పడిపోతూనే ఉంటుంది. మ్యాక్సిమం నేను పడకుండా చేయడానికే ట్రై చేస్తాను. ఇట్లా ఉండలు లేకుండా కొంచెం వాటర్ వేసి థిక్గా ఉన్నప్పుడే ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కర్రీలో వేసేసుకోవడమే. కొంతమంది ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత నీళ్లు వేసి బాయిల్ అయ్యేటప్పుడు ఇదే వేస్తారు. నేను గిన్నె నిండా వాటర్ వేసి ఇదే డైరెక్ట్ వేసి తర్వాత సరిపోకపోతే మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాను. ఇంకా తర్వాత ఉప్పు అనేది మనం టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. పూరి పిండిలో ఉప్పు వేస్తాము, శనగపిండి కూడా ఉప్పగానే ఉంటుంది. చాలాసార్లు చెప్పాను కూడా కొన్ని కూరగాయలలో ఉప్పు తక్కువ వేసుకోవాలని. ఎగ్గు, ములక్కాడ, దొండకాయ, ఆలుగడ్డ, క్యాబేజీ, ఇట్లా శనగపిండి, కొన్ని కూరగాయలు ఉంటాయి. కొంచెం ఆల్రెడీ ఆకుకూరలు అన్నీ కూడాను కొంచెం ఉప్పుదనం ఉంటుంది అనమాట వాటిలో. కాబట్టి మనం కొన్ని కూరగాయలు ఉప్పు కొంచెం వేసాం కదా ఎక్కువైపోయింది అనుకుంటాము తెలియకుండానే. వాటిలో ఆల్రెడీ ఉప్పుదనం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. అందులో శనగపిండి ఒకటి, ఉల్లిపాయలు మగ్గాయి కదా, దీంట్లో ఇప్పుడు నేను మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండి యాడ్ చేసుకొని ఇంకొంచెం ఎక్స్ట్రా వాటర్, మనకి తిక్కుగా కావాలా, కన్సిస్టెన్సీ ఎలా ఉన్నది అనేది మనం చెక్ చేసుకోవాలి. కొంచెం మందికి లూజ్గా ఉంటే ఇష్టము, కొంతమందికి గ్రేవీ లాగా థిక్గా ఉంటే ఇష్టపడతారనమాట. మా వాళ్ళు కొంచెం లూజ్గానే తింటారు, కొంచెం అంటే లైట్గా అలా తినేసి ఆనియన్స్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండేలాగా చూసుకుంటాము అంతే. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది దీంట్లోనే టమాటో వేస్తారు, ఆలుగడ్డ ఉడకబెట్టి కూడా వేస్తారు. ఇంతకుముందు నేను చేసేది కానీ అలా నచ్చట్లేదు వీళ్ళకి, ఓన్లీ ఆనియన్స్ వేస్తేనే తింటారనమాట. ఉడకబెట్టలేని పరిస్థితుల్లో ఆలుని చిన్న పీసెస్గా కట్ చేసి ఫస్ట్ వాటిని మగ్గించేసుకొని చేసేదాన్ని. ఇంకా వాళ్ళు తినని దానికి, ఇష్టంగా తినని దానికి ఎందుకు అనేసి నేను ఇంకా ఏమి ప్రయోగాలు ఏం చేయట్లేదు. ఇది ఆల్రెడీ చూసే ఉంటారు మన ఛానల్లో. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను గ్రానైట్. నాకు స్టవ్ దగ్గర కొంచెమే ప్లేస్ ఉంది కదా, అందులోనూ దాని మీద ఆ స్టవ్ దగ్గర చేయడం ఇష్టం ఉండదు. ఎంత క్లీన్ చేసినా సరే ఎందుకో నచ్చదనమాట. అందుకే నా దగ్గర చపాతీ పీట కూడా ఉంటుంది, ఇది తీసుకురానప్పుడు అదే మొత్తం స్క్రబ్బర్తో క్లీన్ చేసుకొని దానిపైన చేసేస్తాను. జిల్ల పురుగులు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదా అనేసి, అంటే ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి. కాకపోతే నాకెందుకో నచ్చదు. దీన్నే 2-3 సార్లు కడిగి నాప్కిన్తో తుడిచి ఇట్లా చేస్తూ ఉంటాము. కాకపోతే కొంచెం కంజెస్టెడ్గానే ఉంటుంది, స్టవ్ తగులుతూ ఉంటుంది చేతికి. కింద కూర్చొని చేయాలంటే మళ్ళీ ఒక మనిషి కావాలి నా కోసం, మళ్ళీ చేసే కొంచెం దానికి మళ్ళీ వేరే వాళ్ళ హెల్ప్, మళ్ళీ ఇరుకవుతుంది కిచెన్లో. ఆ రోజు సండే కదా, సండే రోజు చేసాను. సండే రోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి మా దీవెన్ బాబు నాకు ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసాడు మార్నింగ్ లేవగానే. అది అలాగే ఉంచేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒకటి వేసుకొని చెక్ చేద్దాము. ఫస్ట్ బాగా ఆయిల్ హీట్ చేసుకొని ఆ తర్వాత మనం ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్, కొంచెం హై ఫ్లేమ్లో, సిమ్లో అసలు పెట్టొద్దు.
పూరి నూనె బాగా పీలుస్తుంది. మనం దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఆయిల్ ఏమీ రాదు. అందరికీ బాగా నచ్చింది కర్రీ అది. నాకైతే పూరీలోకి నాన్ వెజ్ ఏదైనా నాన్ వెజ్ కానీ లేదంటే టమాటో చట్నీ కానీ ఇష్టం అనమాట. కొత్తిమీర టమాటో పచ్చడి అంటే చాలా బాగుంటుంది దీంట్లోకి. ఇంకా నాన్ వెజ్ అయితే చెప్పనవసరం లేదు. ఒక్కొక్కటిగా పూరీ చేసుకుంటూ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకా ఒకదాన్ని చేసేసాను. మొత్తం అన్నీ 35 అయ్యాయన్నమాట. అందరం తినంగా మిగిలినవి హాట్ బాక్స్లో పెట్టేసుకొని ఈవినింగ్ తినేశారు పిల్లలు. స్లోగా కాలుతూ ఉంటుంది. కొంచెం స్లోగానే చేస్తాను నేను పని, అంటే హడావుడ టైంను బట్టి అనమాట. స్కూల్ టైంలో అయితే ఫాస్ట్గా వంట మాత్రం ఫాస్ట్గా చేస్తాను. ఇంకేం పని లేదు కదా అని నిదానంగా చేద్దామని బద్ధకంగా ఉన్నప్పుడు అలా చేస్తాను. కానీ అంతే అయిపోయింది. ఇంకా 1 by 1 చేసేసాను. ఫైనల్గా టేస్ట్ ఎలా ఉందనేసి మా వాళ్ళందరూ చెప్తారు, చూసేసేయండి. ఇదనమాట పిండి ఇలాగే తడుపుకుంటాను నేను, చాలా బాగుంటుంది. ఇంకొన్నేమో బాగా రెడ్ కలర్ రానిచ్చాను, అవి కూడా తీసాను మామయ్య కోసమని. పూరి ఇష్టం కానీ అత్తయ్య వాళ్ళు ఎక్కువ హార్ట్ పేషెంట్ కదా, అందుకే కొంచెం డీప్ ఫ్రైలు అలాంటివి తినకూడదు. ఎట్లాగో అక్కడ చేసుకోరు, ఓపిక ఉండదు, చేసుకోరు, తినరు. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడే ఏదైనా కావాలి అంటే అలా చేసిస్తూ ఉంటాను. ఇంకో 4 రోజులు తింటే ఏం కాదులే అనేసి. ఇంకా చిన్నపిల్లలు అయితే కనుక తప్పదనమాట వాళ్ళకి, ఎందుకంటే తినే ఏజ్ కాబట్టి తినొచ్చు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కాకపోతే మైదా, నూడిల్స్, మ్యాగీ ఇలాంటివి అయితే దీవెన్ బాబుకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేసాము. పునుగులు వేసినప్పుడు మాత్రమే ఒక్కొక్కసారి గోధుమ పిండి, ఒక్కొక్కసారి మైదా పిండి వేసేసి ఇస్తున్నాను. దీవెన్ పూరి అంటే ఫస్ట్ ఈరోజు సండే అయినా తొందరగా లేచి బ్రష్ చేసుకొని రెడీ అయిపోయి కూర్చున్నాడు అనమాట టీవీ పెట్టుకొని. ఇంకా పూరి తినేసుకుంటూ ఎంజాయ్ చేస్తాడు. వాడు కర్రీ అవ్వక ముందుకే ఆకలేస్తుంది అని చెప్పాడు. ఫైనల్గా నావి కూడా పూరి చేయడం ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చేసాయి అనమాట. ఇంక అందరికీ చల్లారితే బాగోదు కాబట్టి నేను ఒక 2-3 అవ్వంగానే ఎవరి ప్లేట్లో వాళ్ళకి పెట్టేసి కర్రీ పెట్టేసి ఇచ్చేస్తూ ఉన్నాను. వేడిగా తింటేనే బాగుంటుంది. దీంట్లో రవ్వ వేసుకుంటే ఇంకా క్రిస్పీగా అవుతుంది అంటారు, కానీ నేనైతే ఎప్పుడు ఏమి ట్రై చేయలేదు. మనం ఫస్ట్ నుంచి ఎలా చేస్తామో అలాగే చేస్తాను నేను, ఏ వంటలైనా సరే. మ్యాక్సిమం ఏదైనా కొత్తవి నేర్చుకోవాలి ఎవరైనా చెప్తే ట్రై చేసినప్పుడు కనుక నాకు రానివి, ఇంకా అది మనకు తెలియదు కాబట్టి ఎలా చేయాలో రెసిపీ అనేది అలాగే చేసేస్తూ ఉంటానన్నమాట. చిన్న టిప్స్, ఏ వంటైనా ఫస్ట్ మనం ఇంట్రెస్ట్గా ప్రేమతోటి ఇష్టంతో చేయాలన్నమాట. ఏ రెసిపీ అయినా సరే అదే కుదురుతుంది ఆటోమేటిక్గా. ఇంట్రెస్ట్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు, ఇంట్రెస్ట్ లేకపోతే ఏది చేయలేము. ఇది మామయ్య కోసం రెడ్గా కాలే కదా, ఇలా కాలిస్తే పూరీని మా వారు తినారనమాట. దీవెనకు కూడా ఇష్టం ఉండదు. మామయ్య కోసం దాంట్లో వేసేసి కొంచెం కర్రీ వేసేసి ఇచ్చేసాను. అది ఈ వీడియో అయితే ఇంతటితోటి కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ టైం అడిగిన వాళ్ళ డౌట్ అయితే క్లియర్ చేసేసాను. మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మా ఇంట్లో ఫేవరెట్ టిఫిన్ అందరికీ ఇడ్లీ తప్ప, ఇడ్లీ కాదు, పూరి, దోశ. అట్లా అప్పుడప్పుడు కిచిడి కూడా ఇష్టపడతాడు దీవెను. ఇంకా మా అత్తయ్య ఫోన్ మాట్లాడుకుంటూ తింటూ ఉన్నారనమాట. ఇష్టంగానే కొంచెం డైజెషన్ అవ్వదనమాట తొందరగా. డీప్ ఫ్రై అని కూడా ఎక్కువగా తీసుకోరు. ఇంకా మైదా అయితే ఇంకా చాలా డేంజర్ కాబట్టి కొంచెం కష్టము తినడం. గోధుమ పిండి అయితే ఓకే, కాకపోతే ఇవి కలర్ చేంజ్ డిఫరెంట్గా ఉంటాయి ఆటా కంటే కూడాను. ఇక్కడ వచ్చేసి దీవెన ఈవెంట్కి వెళ్తుంది, రెడీ అవుతుంది అనమాట. అది కోట్ టైప్లో వచ్చింది. కోట్కి బటన్స్ పెట్టుకోవాలా వద్దా అనేసి చూస్తూ ఉంది. వాళ్ళ తమ్ముడు చూపిస్తుంది అనమాట. తమ్ముడు బటన్స్ లీవ్ చేయనా ఉంచుకోనా కోట్ అని. వాడు చెప్పడానికి ఆలోచించి చేస్తూ ఉన్నాడు, అందుకే అలా చూస్తున్నా వాడికి వెళ్ళి. మొత్తానికైతే దీవెనకు కూడా పూరి తినిపించేశాను. టైం 11 అయిపోయింది అప్పటికి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా రెగ్యులర్ వర్క్స్ ఉంటాయి కదా, అవైతే కంప్లీట్ చేసుకున్నాను. మా ఇంట్లో పూరి స్టోరీ ఇది అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.